ఒక టీవీతో ఒక ఊరు కలిసి సంతోషం పంచుకున్న రోజులు గుర్తున్నాయా? ఆ నోస్టాలజియాని తీసుకొని వచ్చిన సినిమా ఇది. ఇప్పుడు నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తాను. ఓవరాల్గా చూస్తే తిమ్మరాజుపల్లి టీవీ ఒక డీసెంట్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద రివ్యూ. వెల్కమ్ బ్యాక్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. సినిమా స్టార్ట్ అయ్యే విధానం చాలా న్యాచురల్గా ఉంటుంది. 90s బ్యాక్డ్రాప్లో ఒక విలేజ్ సెటప్ చాలా రియలిస్టిక్గా చూపించారు. ఆ రోజుల్లో టీవీ అంటే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో ఆ ఫీల్ని చాలా సింపుల్గా జెన్యూన్గా ప్రజెంట్ చేశారు. ఊరంతా ఒక్క ప్లేస్లో కలిసి టీవీ చూడడం, ఆ మూమెంట్స్ మనకి కూడా కొంచెం నాస్టాలజిక్ ఫీలింగ్ ఇస్తాయి. హీరో సాయి తేజ్ పర్ఫార్మెన్స్ సిన్సియర్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో తన ఎఫర్ట్ కనిపిస్తుంది. ప్రదీప్ కొట్టే క్యారెక్టర్ కొంచెం లేయర్డ్గా ఉంది. తన ప్రెజెన్స్ సినిమాకి కొంచెం వెయిట్ యాడ్ చేస్తుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు బ్లెండ్ అయ్యారు. కానీ సినిమాకి బిగ్గెస్ట్ ఇష్యూ కన్సిస్టెన్సీ. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగా ఎంగేజ్ చేస్తాయి, కానీ మధ్యలో అన్నెసెసరీ స్ట్రెచెస్ వల్ల ఫ్లో బ్రేక్ అవుతుంది. స్టోరీ సింపుల్గా ఉండడం ప్రాబ్లం కాదు, కానీ దానిని ఎంగేజింగ్గా నేరేట్ చేయాలి. అక్కడే సినిమా కొంచెం మిస్ అయింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అర్జెన్సీ ఉండాలి అనిపిస్తుంది, కానీ నేరేషన్ స్లోగా అనీవెన్గా నడుస్తుంది. కొన్ని సీన్స్ రిపీట్ అయినా ఫీలింగ్ వస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకి ప్రాపర్ డెప్త్ ఇవ్వలేదు. దానితో మనకి స్ట్రాంగ్ కనెక్షన్ రాదు. లవ్ ట్రాక్ కూడా చాలా వీక్గా అనిపిస్తుంది. ఎమోషనల్గా మనకి ఇంపాక్ట్ ఇవ్వలేదు. విలేజ్లో ఇగో క్లాషెస్, జెలసీ, రిలేషన్స్ ఇవన్నీ టచ్ చేశారు, కానీ సర్ఫేస్ లెవెల్లోనే వదిలేశారు. డీప్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. టెక్నికల్గా చూస్తే విజువల్స్ బాగున్నాయి. ఆ రూరల్ సెటప్ని బాగా క్యాప్చర్ చేశారు. మ్యూజిక్ కొన్ని ఎమోషనల్ సీన్స్లో సపోర్ట్ చేస్తుంది. ఓవర్గా కాకుండా సబ్టల్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నీట్గా ఉన్నాయి. పీరియడ్ ఫీల్ని మెయింటైన్ చేశారు. డైరెక్టర్ ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఒక టీవీ చుట్టూ తిరిగే ఊర్ లైఫ్ అనే ఐడియా చాలా రిలేటబుల్, కానీ స్క్రీన్ ప్లే టైట్గా ఉండాలి. ట్రాన్సిషన్ స్మూత్గా ఉండాలి. అప్పుడే ఆ కాన్సెప్ట్ ఫుల్గా వర్క్ అవుతుంది. అక్కడే సినిమా కొంచెం తగ్గిపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే తిమ్మరాజుపల్లి టీవీలో మంచి మూమెంట్స్ ఉన్నాయి. నోస్టాల్జియా వర్క్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయి, కానీ అనీవెన్ నేరేషన్ వల్ల కంప్లీట్గా ఎంగేజింగ్ అనిపించదు. ఎక్స్పెక్టేషన్స్ తగ్గించి చూస్తే కొన్ని మూమెంట్స్ ఎంజాయ్ చేస్తారు, కానీ ఫుల్గా గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఫైనల్గా మీ పిన్ని ముచ్చట ఏంటంటే తిమ్మరాజుపల్లి టీవీ కొన్ని మూమెంట్స్ కనెక్ట్ అవుతాయి. ఓవరాల్గా మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. జెన్యూన్ రివ్యూస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్ మీ పిన్ని ఫ్రమ్ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.